RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లుల పోషక పదార్థాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, డాక్టర్ నవతతో కలిసి పోషక వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ పోషక పదార్థాలు ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంపై అవగాహన కల్పిస్తూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు తీసుకునే పోషకాహారం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పద్మ, హెల్త్ అసిస్టెంట్లు నర్సయ్య, రాజలింగం, లాల్ సింగ్, మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎవరింటికి మంచిగా హెల్తీగా ఉన్న పిల్లల ఇంటికి వెళ్తామా వెళ్ళము. ఎవరైతే మనకు అవసరమో ఆ రోజు ఎవరికైతే ఇంపార్టెంట్ ఇస్తామో, ఎక్కడైనా డయారీ అయింది, విరేచనాలు అవుతుంది, అక్కడికి వెళ్తాం. ఎక్కడైతే పిల్లలకు ఉన్నారు అక్కడికి వెళ్తాం. ఎక్కడైతే మా పిల్లలు ఉన్నారు అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి వారికి మనకు ఆ టైంలో మనం ఏం సేవలు అందించాలి, ఆ సందర్భాన్ని బట్టి ఆ సేవలు, సలహాలు, సూచనలు అనేవి మనం అది కూడా చెప్పినప్పుడు మనం విజయవంతంగా మనం ఈ ఎస్ఎస్ఎఫ్ ప్రోగ్రామ్ నుంచి బయటపడగలుగుతాం, చేయగలుగుతాం. వాళ్ళని ఒక నార్మల్గా కూడా తీసుకొని రాగలుగుతాం. మనకి ఎక్కడికో లేదు. మన దాదాపు 90% రోగాలు మన చేతులలోనే ఉంది. మనం తీసుకునే వస్తాయి. అందుకే మనము ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే మనం హెల్త్ అండ్ ఇప్పుడు ఏంటి ఐసీడీఎస్ అండ్ హెల్త్ వాళ్ళు పనిచేసేది ఏంటంటే ఒకటే గోల్, మనం ఆరోగ్య స్థాయిని మెరుగుపరచడం, తల్లి బిడ్డల ఆరోగ్య స్థాయిని మెరుగుపరచడం, పిల్లల మరణాలను, తల్లుల మరణాలను తగ్గించడం, కొంచెము వారి స్థాయిని సరిపోతుంది. ఎందుకు ఈ పోషకాహారం తీవ్రత అంతా మనం ఫోకస్ చేస్తున్నాం అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ముఖ్యంగా 2 సంవత్సరాలలోనే బ్రెయిన్ డెవలప్మెంట్స్ అంతా కూడా 90% అభివృద్ధి అనేది జరుగుతుంది. అందుకే గర్భిణీగా ఉన్నప్పటి నుంచి కూడా మనం చాలా